హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒక్కసారిగా రాజకీయం చకచకా మారిపోతుంది. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిచారు. దాదాపుగా పొత్తు ఖరారేనన్నటువంటి ప్రచారం ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతోంది. ఓ పక్కన ఒరిస్సాలో బీజేడీ కూడా ఎన్డీఏలో చేరుతోందని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలోకి చేరుతుందని, 5 పార్లమెంటు 8 అసెంబ్లీ స్థానాలకు పొత్తు ఖరారైపోయిందని ఒకవైపున ప్రచారం జరుగుతుంది. మరొక వైపున జనసేన ఆల్రెడీ చేరిపోయింది. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది, 3 పార్లమెంట్ స్థానాలు తీసుకుంది. టోటల్గా చూస్తే మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, అట్లాగే ఒక 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చి పొత్తుని ఖరారు చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాకింగ్. ఎందుకంటే ముగ్గురు ప్రత్యర్థులు ఒక్కటవుతూ ఉండటం, అది బలమైనటువంటి ప్రత్యర్థులు. ఇది ఒక ఎత్తు. రెండవ వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మేనిఫెస్టో ప్రకటించలేదు, రేపు 10వ తారీఖున ప్రకటిస్తారంటున్నారు. ఈలోపుగా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు చంద్రబాబు. బీసీలకి 50% ఏదైతే 50 ఏళ్లకే పెన్షన్, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఒకటి, 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతాం అన్నటువంటి ప్రకటన. ఇది అతిపెద్దదైనటువంటి సవాల్. ఓ పక్కన రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరంగా కూడా చూస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రకటనలు, అభివృద్ధికి నిధులు ఎలా సంపాదించాలో నాకు తెలుసు, ఆల్రెడీ సంపద సృష్టి నాకు తెలుసు, కాబట్టి సంపద సృష్టించి ఆ పథకాలన్నింటినీ అమలు చేయగలుగుతాను అని తేల్చి చెప్తున్నారు చంద్రబాబు. ఏం జరగబోతుంది? రాష్ట్ర రాజకీయం, రాష్ట్ర అభివృద్ధి, అలాగే ఈ సరికొత్తదైనటువంటి మాస్టర్ స్ట్రోక్ భారతీయ జనతా పార్టీతో పొత్తు, రెండో వైపున 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి రాజకీయం ఏ వైపుకి మలుపులు తిరగబోతుంది? అంశానికి సంబంధించి చర్చలో పాల్గొని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాక సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే రాజశేఖర్ రాజకీయ విశ్లేషకులు, వీరశంకర్ విశ్లేషకులు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సత్యనారాయణ గారు, దీన్ని ఎలా చూస్తారు? ఈ 4,000 రూపాయల పెన్షన్, అట్లాగే సంక్షేమ పథకాలు ఇప్పటికంటే చాలా భారీ ఎత్తున ఇవ్వబోతున్నారు. సత్యనారాయణ గారు, నా మాట వినపడుతుందా? రైట్, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వీరశంకర్ గారు ఏమంటారు? శంకర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. ఓకే సార్, చెప్పండి. హలో, చెప్పండి. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకు అలాగే సాయి గారికి, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నేడు ఎన్నికల సమరం మొదలైందనే చెప్పుకోవచ్చు. దీంట్లో పొత్తులను కన్విన్స్ చేసుకోవటంలో, పొత్తులను దారికి తీసుకొచ్చుకోవటంలో, బీజేపీతో కూడా పొత్తులో భాగంగా తీసుకురావటంలో టీడీపీ అనేది సఫలమైందని చెప్పుకోవచ్చు మొట్టమొదటి. అట్లాగే ఈ పొత్తు తర్వాత మనం ఎన్నికలకి వెళ్ళడానికి ప్రధానమైన అంశం ఏంటంటే రిజర్వేషన్లు, వాళ్ళకి సంక్షేమ పథకాలు. టీడీపీ పొరపాట్లను సరిదిద్దుకోవడంలో నేడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలను దాటి టీడీపీ వైపుకు బీసీ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో బాగా ఆలోచించి తన రాజకీయ చాణక్యం అంతా కలబోసి 50 ఏళ్లకే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, అది కూడా 4,000 చేస్తామని చెప్పి, అట్లాగే గతంలో స్థానిక సంస్థల్లో 24% తగ్గించారు. 34% గతంలో ఉండే రిజర్వేషన్ 24% తగ్గించారు. తద్వారా బీసీలు కొన్ని రాజకీయ పదవులు వెళ్ళి కోల్పోయారని చెప్పుకోవచ్చు. వీటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మళ్ళీ 34% పునరుద్ధరిస్తామని చెప్పి, తద్వారా ఆదరణ లాంటి కొన్ని పథకాలని గతంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన ఆదరణ లాంటి కొన్ని పథకాలని మళ్ళీ పునరుద్ధరిస్తామని, ఇవన్నీ కూడా మరి వీటన్నిటికీ నిధులు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పథకాలతోనే
వీటినే ఈ సంక్షేమాలనే గట్టెక్కించడం కుదరట్లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఇంకా ఎక్కువ పథకాలు, ఇంకా వాటికన్నా ఉన్న సంక్షేమం కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పడం అనేది బీసీలకైతే సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఈ సంపద సృష్టించడం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రాలేదు, కనీసం విభజన హామీలు నివర్తించలేదు, ఏమి ఫ్యాక్టరీలు కానీ ఏమి రాకుండా సంపద సృష్టించడం ఎలా కుదురుతుంది అనే సందేహం మాత్రం కొన్ని రాజకీయ నాయకుల్లో కొంతమందిలో కలుగుతుంది. కానీ చాలా మటుకి బీసీ వర్గాలు మాత్రం ఇందులో సంతోషంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్. సత్యనారాయణ గారు, మీరు సీనియర్ నాయకులు, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఎస్పెషల్లీ 4,000 రూపాయలకి పెన్షన్, అట్లాగే ప్రతి ఇంట్లో ఉండే ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటగానే వాళ్ళకి 1,500 రూపాయలు చొప్పున నెలకి డబ్బులు, అట్లాగే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్, మరొక వైపున ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి, అట్లాగే ఇప్పుడు పెన్షన్ 50 ఏళ్లకే బీసీలకు ఇస్తారు, అది 4,000 రూపాయలు చొప్పున, అట్లాగే అందరికీ 4,000 రూపాయలు చొప్పున పెన్షన్. ఇవన్నీ సంపద సృష్టించి ఇవ్వగలను తాను అని చెప్తున్నారు చంద్రబాబు గారు. మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆల్రెడీ పొత్తు ఖరారయ్యింది ఢిల్లీలో అని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం? మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి సత్యనారాయణ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సార్. మేము నిన్న జరిగినటువంటి ఈవెంట్లో ఒక రాజకీయ పార్టీ, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ ఒక సదస్సులో తాను ఏదైనా ఒక ప్రమాణం కానీ ఒక వాగ్దానం కానీ చేస్తే దాని మూలాలను శోధించి చెప్పాల్సినటువంటి అవసరం అనుకుంటుంది. ఇవాళ ఖర్చు చేయడానికి ప్రతివాడు మగవాడే తప్ప సంపద ఎలా సృష్టిస్తాడనేటటువంటి విషయాన్ని తాను చెప్పి ఆ వచ్చినటువంటి సంపదను తాను ఏ రకంగా వితరణ చేస్తాడని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని ఆధారంగా ఏదో వేలంపాటకు సంబంధించినటువంటి విషయం కింద అవతలోడి కంటే ఒక అంకి ఎక్కువ చెప్పి తద్వారా వెళ్ళేటటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో ఏ ఏ రంగాలలో ఎంతెంత నష్టపోతా ఉంది, దీనికి రావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమీకరిస్తారు, ఈ సమీకరించినటువంటి నిధుల్లో నీ ప్రాధాన్యత రంగం ఏంటి, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయిస్తావు, బీసీలకు ఎంత ఇస్తావు, ఎస్సీలకు ఎంత ఇస్తావు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత అవుతుంది, కేంద్రం నుంచి తెచ్చేటటువంటి అప్పులకు వడ్డీలకు ఎంత కడతావు, దీని మీద ఒక అంచనాతోటి కూడుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి మేనిఫెస్టో రావాలి తప్ప ఆ 3,000 ఇస్తానన్నాడు కాబట్టి నేను 4,000 అంటే రేపు 4,000 కాదు నేను 4,500 ఇస్తానని ఈ రకంగా వెళ్తుంది అనేటటువంటి పాయింట్ ఒకటి ఫస్ట్ నోట్ చేసుకోవాలి. 2, ఇదే పార్టీ గతంలో మీరు ఏ రకంగా ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పి ఒక పక్కన మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. లోటు బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతుంది, 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అనే పాయింట్ ఉంది. సంపద చూస్తే రెవెన్యూ వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి సంపద చూస్తే ఆ రెవెన్యూలో అదనపుగా ఆదాయాలు సమకూరేటటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా చేపట్టేటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా ఉన్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థని సరళీకృతం చేయటం లేదా ఆధునీకరింపబడటం లేదా దాన్ని అభివృద్ధి చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, నువ్వు ఏ రకంగా చేస్తావు, ఈ రకమైనటువంటి హామీలు ఏమీ లేకుండా వేగ్గా చెప్పినప్పుడు అది నమ్మశక్యంగా ఉండదు. ఫస్ట్ పాయింట్. 2, నువ్వు అధికారంలో ఉండగా చేయలేనటువంటి పని అవతలవాడు వచ్చి చేసిన తర్వాత దాన్ని కనుక నువ్వు కొనసాగించేటటువంటి ప్రయత్నం లేదా దానికంటే ఎక్కువ ఇస్తాననేటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని విశ్వసించేటటువంటి శాతం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పెంచేటటువంటి ప్రక్రియ, ఇదిగో రాష్ట్రం ఈ రకంగా దివాలా తీసినందుకు కానీ తప్పులు కడతాం, ఇదిగో మద్యం మీద ఇదిగో 30,000 కోట్లు వస్తుంది, దీన్ని మేము ఈ రంగాలకు కేటాయిస్తాం లేదా ఈ రంగంగా చేస్తాం, మత్స్య సంపద మీద వస్తుంది లేదా సెంట్రల్ నుంచి డివాల్వ్ అయిన ఫండ్ ఎంత వస్తుంది, ఈ రకంగా చేస్తున్నామని చెప్పేటటువంటి ప్రక్రియ కోసం చూడాలి తప్ప ఆ రకంగా చేసేది పెద్ద ఇంపాక్ట్ ఇవ్వదని నా యొక్క అభిప్రాయం. ఇది మేము చెప్పేటటువంటి పరిస్థితి కూడా మేము కూడా మొన్న మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మేము సభ్యులు కూర్చున్నప్పుడు నేను గత 4 పర్యాయాలు, ఇది 4వ పర్యాయం నేను రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కూర్చున్నప్పుడు మేము ఈ రకమైన విషయం చాలా లేవనెత్తాం. ఖర్చు చేయడానికి ప్రతివాడు కూడా మగవాడే, సంపద సృష్టించేటటువంటి యోచన లేనటువంటి బాధ్యత రహితమైనటువంటి రాజకీయ పార్టీ ప్రకటన చేయరాదని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంగా మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది బడ్జెట్కి సంబంధించిన విషయం. 2వది బీసీలకు సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. బీసీలకు సంబంధించిన విషయాల్లో అసలు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది 1987లో సర్దార్ గౌతులచ్చన్ గారు 84లో
వారు చేసేటువంటి ఉద్యమం ఆధారంగా వారికి ఎన్టీ రామారావుకి కుదిరిన ఒప్పందం మేరకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్స్, ఆయన 44% అడిగాడు తిరుపతిలో, అది 33%కి కుదింపబడి ఆ 33% ద్వారా ఎంపీటీసీలు జడ్పీటీసీలు 5 అంచెల విధానం ఆ రోజు ప్రవేశపెట్టబడితే చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా తర్వాత మన్నించి పదవుల్లోకి రావడానికి బీసీలకు అదొక ప్లాట్ఫామ్ అయింది. అయితే బీసీల అభ్యున్నతి 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి సామాజిక అభ్యున్నతి, రెండోది రాజకీయ అభ్యున్నతి, మూడోది ఆర్థిక అభ్యున్నతి. ఆర్థిక అభ్యున్నతి అనే పాయింట్ వచ్చేటప్పుడు బిలో పావర్టీ లైన్ పైకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో బీసీ కార్పొరేషన్ లోకడ జరిగే పని ఏంటి, మా యొక్క కుల వృత్తులన్నీ ఏ రకంగా నష్టపోయినాయి అనేటువంటి విషయం మీ ముందుకు తెలియజేస్తాను. ముందుగా మేము చేసేటటువంటి మంగళ వృత్తి ఏదైతే మా నాయి బ్రాహ్మణ వృత్తి ఉందో అది వాళ్ళ స్పా పార్లర్ కింద మారిపోయింది. మేము చేసేటటువంటి రజకల వృత్తి ఏమో ఈ యొక్క వాషింగ్ మిషన్స్ రూపంలో వెళ్ళిపోయింది. మేము పట్టేటటువంటి చేపల వ్యవహారం అంతా కూడా రాజులు కమ్మలు రెడ్లు అగ్రవర్ణాల చేతిలోకి ఫిషరీస్ కింద వెళ్ళిపోయింది. మేము చేసేటటువంటి పాల వ్యాపారం డైరీలో కన్వర్ట్ అయిపోయింది. మేము తాళ్ళు గీసేటటువంటి మా వృత్తి అంతా కూడా బ్రాందీ షాపుల్లోకి వాటిలోకి వెళ్ళిపోవడం జరిగింది. కార్పెంటర్ వృత్తి ఏమో హార్డ్వేర్లోకి వెళ్ళిపోయింది, పోటరీ వృత్తి ఏమో గ్లాసరీలోకి వెళ్ళిపోయింది. ఈ ఆధునీకరణ జరిగేటటువంటి ఈ ప్రక్రియలో స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మేము మా కుల వృత్తులకి మాకు 1000, 2000, 3000 ఇచ్చి సరిపెట్టుకోమనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 1000, 2000, 3000 తోటి మేము చేసిన ఇవాళ మారిపోయినాయి కుల వృత్తులన్నీ కూడా. అది ఆధునీకరింపబడి కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో కుల వృత్తులు పరిరక్షించేటటువంటి బాధ్యత ఎవరు స్వీకరిస్తున్నారు? ఇక్కడ కుల వృత్తుల ఆధారంగా మేము ఏ రకంగా మా జీవనాన్ని పెంచాలి? నలుగురికి పదవులు వస్తే నలుగురితోటి మాకు మొత్తం కులం అంతా కడుపు నిండుద్దా? ఒకటే భోజనం పెట్టేటువంటి ప్రక్రియ కాదు. దీని విషయంలో జరిగేటటువంటి పోటాపోటీలు ఇప్పుడు జరిగేది ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 4గురికి ఎంపీ పదవులు బీసీలకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశంకి ఏ బీసీ పార్టీ అని తెలుగుదేశం చెప్పబడిందో అది గడిచినటువంటి 40 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు చేయలేకపోయారు, ఒక రాజ్యసభకు పంపలేకపోయారు వాళ్ళు. ఇవాళ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి, 4గురు అక్కడికి వెళ్ళారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నేను రాజకీయ తీర్మానంలో సుమారు 16,000 పోస్టులు పోయినాయి. కరెక్ట్, 33% 24% కుదింపబడింది. ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు కేసిన ఎఫిడవిట్ ఆధారంగా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో దాదాపుగా అత్యధికంగా మాకు ఇచ్చినటువంటి 33% కాకుండా 41%కి ఆ రోజున 2014 ఎన్నికలు జరిగాయి. అసలు అధికారాన్ని కట్టబెట్టేటటువంటి ప్రక్రియ తెలుగుదేశం చేపట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయితే పూర్తి సమయంలో నువ్వు ఎన్నికలు నిర్వహించకుండా మొత్తం బీసీలకు 0 చుట్టి ఆ వచ్చినటువంటి ఆ 26,000 పోస్టుల్లో జగన్మోహన్ రెడ్డి తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 14th ఫైనాన్స్ నుంచి నిధులు ఈ బీసీ కార్పొరేషన్ ఎన్నికలు జరపకపోతే ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెలిపెడితే వాళ్ళకి కాని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి సుప్రీంకోర్టులో వాళ్ళ ఎప్పుడు పెట్టేయకుండా టక్మని ఎంత ఉంటే అంత వాళ్ళు దాఖలు చేసేసి ఇమీడియట్ గా ఎన్నికలు నిర్వహించేసి నిధులు రాకపోతే రాష్ట్రం దెబ్బతింటుందని చెప్పి ఈ రకంగా నష్టం చేశారు. కాబట్టి ఎన్నికలు నిర్వహించకుండా తెలుగుదేశం రాజ్యాధికారాన్ని కొల్లగొట్టింది. ఎన్నికలు నిర్వహించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బీసీల యొక్క హక్కుల్ని వారి తొంగలో తొక్కడం జరిగింది. అసలు రాష్ట్రంలో బీసీలు ఎందుకు తెలుగుదేశం మీద తిరుగుబాటు చేశారు? సామాజిక వెనుకబాటుతనం లేనటువంటి కాపు కులాన్ని తీసుకొచ్చి బీసీల్లో పెడతారు వెనక ఆ యొక్క పెట్టడం వల్లే కదా ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం. ఎంత మూర్ఖత్వంగా ఆ రోజు మంజునాథన్ కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా కేవలం సభ్యుల యొక్క నివేదిక ఆధారంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎంత ఆ రకంగా ఆధునిక మాకు వచ్చేటటువంటి హక్కులు బీసీ హక్కులు ఉన్నాయే ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఈ కౌన్సిలర్లు ఇక్కడ పోటీ చేయడానికి ఎలా సరిపోతుంది? ఇప్పటికే బీసీల్లో తెలివైన వర్గాలు తెలివి తక్కువ వర్గాలు దోచుకుంటాయని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాం. గౌడ యాదవ ఈ పెద్ద కులాల ఈ చేరేత ఈ పెద్ద కులాలు ఉన్నాయి తప్ప ఈ రోజుకి సంచార జాతులుగా ఎస్సీల కంటే హీనంగా ఉన్నటువంటి అనేక సంచార జాతుల యొక్క క్షేమం గురించి ఎక్కడ ప్రస్తావించారు? ఎంబీసీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి దాదాపుగా 27 కులాల్లో ఒక్క కులం కూడా ఈ రోజుకి ఎక్కడ కూడా మీకు స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు ఆధిపత్యం చెలాయించలేకపోయారు. ఈ రకమైనటువంటి నష్టాలతో కూడుకున్నటువంటి బీసీ కులాల యొక్క మదింపు కేవలం ఏదో పెట్టింది బీసీల పార్టీ అది ఇది అని చెప్పేటటువంటి విషయం ఏదైతే జ్వలతనం తప్ప ఇందులో నిజాయితీ లేదు. 2 పార్టీలు కూడా కేవలం బీసీల యొక్క ఓట్లు కొల్లగొట్టడం కోసం చేసేటటువంటి ప్రక్రియ తప్ప ఇందులో సజావైనటువంటి ఎక్కడ సిఫార్సులు కానీ వీరికి సంబంధించిన విషయాలు కూడా లేవు. ఇది రెండోది బీసీకి సంబంధించిన విషయం. మూడవది మీరు ఈ యొక్క రాజకీయ సమీకరణల గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళ కేంద్రంలో జరిపేటటువంటి అన్ని సర్వేలు కూడా దాదాపుగా బీజేపీకి ఇండివిజువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో నిమిత్తం లేకుండా సుమారు 340 నుంచి 350 దాకా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపరిచిన కారణంగా మొన్న నేషనల్ కౌన్సిల్లో జరిగినటువంటి సమావేశాల్లో జాతీయ అధ్యక్షుడు నడ్డా అదే రకంగా నరేంద్ర మోడీ గారు 370 అనేటటువంటి ఒక టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితిని ఆధారంగా కేవలం బీజేపీ సింబల్ మీద 370 స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి యోచనే కొద్దిగా అవకాశం ఇవాళ తెలుగుదేశంతో మాతో కలిసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దరు, ఒకటి తెలుగుదేశం
రెండోది వైసీపీ తోటి కలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సైద్ధాంతిక విరుద్ధంగా ఉండేటటువంటి ఆలోచన విధానం ఇక్కడ ఉంది. కానీ రాజకీయపరమైనటువంటి సమీకరణలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ తో కలిసేటటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, కాంగ్రెస్ శత్రుత్వంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అవసరంగా తటస్థంగా ఉండిపోతుంది తప్ప అది కాంగ్రెస్ తో కలవదు. కానీ తెలుగుదేశం చేసిన తప్పుడు విధానం ఏంటి? తెలుగుదేశం కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టి 2019లో కాంగ్రెస్ మిత్రపక్షంగా వెళ్ళింది, ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళింది, ఇండియా కూటమి దాదాపుగా చేరువైంది. విశ్వసించదగినటువంటి శత్రువు జగన్మోహన్ రెడ్డి, విశ్వసించలేనటువంటి శత్రువు చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఈ వ్యక్తితోటి బీజేపీ కొనసాగేటటువంటి పరిస్థితి గురించి కొంత మదింపు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తన తప్పును తాను సరిదిద్దుకుంటాడంటే రాజకీయంగా విశ్వసనీయత లేని కారణంగా ఇవాళ కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పోడ్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో రకంగా కింద మీద పడి కలపాలనేటటువంటి యోచన వారు చేస్తూ ఉన్నారు. ఆ యోచన చేసేటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో బీజేపీ పక్షం ఒక పక్క, బీజేపీ వ్యతిరేక పక్షం మరొక పక్క, ఈ రెండు పక్షాలు ఉన్నప్పుడు ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాకు 1% ఓటు లోపున్నా, ఒక్క మెంబర్ లేకపోయినా 25 ఓట్లు కూడా ఖచ్చితంగా ఇంతవరకు 53 బిల్లులకి అవుట్ రేట్ గా వాళ్ళ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక పక్షానికి దగ్గరే ఇంకో పక్షానికి దూరం అవటమా, లేదు ఇదే పరిస్థితిలో కొనసాగేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే జాతీయ ప్రయోజనాలు భారతీయ జనతా పార్టీకి ముఖ్యం, ఇంకా కీలకమైనటువంటి బిల్లులు చేయాలి. రాజ్యసభలో మాకు ఛత్తీస్గఢ్ 100 దాకా వచ్చినాయి, ఇంకా మేము 21 స్థానాలు షార్టేజ్ ఉంది. ఈ 21 స్థానాల్లో లేకుండా అక్కడ రాజ్యసభలో బిల్లు జరగదు. ఈ బిల్లు జరిగేటటువంటి ప్రక్రియలో జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరాలు కూడా జాతీయ పార్టీకి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. వీటికి సంబంధించినటువంటి అంశాల కారణంగా ఈ పొత్తులకు సంబంధించిన విషయం మేము ప్రస్తావించే సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ అదే ఇంకొక విషయం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పొత్తుకు మేము వ్యతిరేకం కాదు, కానీ పొత్తులో ఉన్న పేర్లకు మేము వ్యతిరేకం. వలస పక్షులు భారతీయ జనతా పార్టీ ముసుగులో అధికారాన్ని పంచుకుని మళ్ళీ సమయం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయేటటువంటి ఈ వలస పక్షుల మీద దృష్టి పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనేటువంటి నష్టం గడిచిన అనేక దశాబ్దాలు బట్టి మనం చూస్తూ ఉన్నాం. 1998లో చిరంజీవి లాంటి నటుడు పెట్టినంత స్థాయి నాయకులు లేకపోయినా జనం ఆమోదించి దాదాపుగా మాకు 19% ఓట్లతోటి 4 సభ్యులు ఇచ్చారు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వాజ్పేయి గారిని ప్రదానం చేయడం కోసం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి మాకు అది శాపం కింద దాపురించి మాకు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా ఆ మంచి ఎప్పుడు కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు, చెడంతా కూడా బీజేపీ ఖాతాలో వేస్తారు. ఇక్కడ మాకు ఏమి లేకపోయినా రెండు పక్షాలు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తాయి. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ లైన్స్ అన్ని వారు తీసుకుంటారు, నెగిటివ్ లైన్స్ అన్ని మా మీద పడేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ వివాదాస్పదమైన నిర్ణయం చేయాలనుకున్నా ఢిల్లీ వెళ్ళి పైన మాట్లాడొచ్చి కింద ఏదో చేస్తాడు. వెంటనే ఇక్కడ వాళ్ళ మీడియా సంకేతాలు ఏమొస్తాయంటే అక్కడ పై కూడా అనుమతి తీసుకున్నారు, ఆ అనుమతి ఆధారంగా ఇక్కడ పనిచేస్తారని చెప్పాను. కాబట్టి చాలా తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి సర్జికల్ అటాక్ అని బీజేపీ, అదేమో డైరెక్ట్ అటాక్ ఏమో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఈ రకంగా ప్రజాబాహుళ్యంలో భారతీయ జనతా పార్టీని శత్రువుగా చూపించి ఈ లేని శత్రుత్వం ఆధారంగా లబ్ధి పొందేటటువంటి రాజకీయ ప్రయోజనాల ముసుగులో ఇటు బీసీలు కానీ ఇటు రాజకీయ ప్రయోజనాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నిశ్చితంగా సమీకరించి మేము మా యొక్క నివేదికను కేంద్ర పార్టీకి నివేదించాం. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే భవిష్యత్తులో దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మీ ద్వారా మీ మాధ్యమం ద్వారా ఇవన్నీ కూడా తెలియజేస్తాం. మంచి పాయింట్, చాలా చక్కగా చెప్పారు. శ్రీధర్ గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి, ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళకి, ప్రేక్షకులకు నమస్కారం అండి. మన సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా వాళ్ళ బీజేపీ స్టాండ్ ఏంటి అలయన్స్ మీద అని చెప్పారు. మన వీరశేఖర్ గారు ఏ పార్టీనా తెలుగుదేశమో నాకైతే కరెక్ట్గా అనలిస్ట్ గారు బీజేపీతో పొత్తు అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అండి, దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ మీద మీరు మాస్టర్ స్ట్రోక్ అని పెట్టి టైటిల్ పెట్టుకోవటమే అది హాస్యాస్పదం అని నేను అనగలను. ఎందుకోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మాత్రం విశ్వసనీయత ఉండదు, ఆయన అమలుపరిచే అవకాశం కూడా లేదు. ఒకటి. రెండోది, 2014లో కానివ్వండి, 1999లో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నేను ఈ హామీ ఇచ్చాను, ఇది ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పుకోగలరా? సరే, అసలు విషయానికి వస్తే ఆదరణ ఇంప్లిమెంట్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా అని చెప్పి మన సోమరాజు గారు చెప్పారు. ఆదరణ అనేది ఒక
లూటింగ్ అండి, పర్ఫెక్ట్ లూటింగ్ అన్నమాట. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులు ఇంకా ఎవరైతే వాషర్మెన్ అదే ఆ బట్టలు ఉతికే దాని మీదే ఆధారపడి ఉన్నారో ఇప్పుడున్న డేటా ప్రకారం, అవైలబుల్ డేటా ప్రకారం దాదాపు 1,70,000 ఫ్యామిలీస్ ఇంకా దాని మీద ఆధారపడి ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నాయి. ఏ విధంగా ఈ లెక్కలు అంటే, మనం ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు రీఎంబర్స్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్స్ లేకపోవటం, లేకపోతే వాళ్ళకి వేరే జాబ్ ఏది లేకపోవటం, వాళ్ళు కరెక్ట్గా అక్కడ ఉన్నారని మనకు వస్తున్న ఆధారం మీద 1,70,000. చంద్రబాబు నాయుడు గారు 2004-2019 మధ్యలో ఆదరణ స్కీమ్ కింద వాషింగ్ మిషన్లు ఇస్తాను అన్నది 18,000 మందికి. ఆ 18,000 కూడా 38,000 మందికి 18,000 రూపాయలతోటి వాషింగ్ మిషన్ అని చెప్పారు. కానీ యాక్చువల్గా దాన్ని బల్క్లో కొన్నప్పుడు 38,000 యూనిట్లు కొన్నప్పుడు దాని యాక్చువల్ ప్రైస్ 12,000 పడిపోతుంది. ఆ 12,000 రూపాయలు ఇచ్చి నేను బీసీలను ఉద్ధరించాను ఆదరణ స్కీమ్ కింద అని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జస్టిఫై చేసుకోగలరండి? ఇవాళ రోజున జగన్ గారు ప్రతి ఫ్యామిలీకి 10,000 రూపాయలు పర్ ఇయర్ ఇస్తున్నారు. అంటే 50,000 రూపాయలు ఇస్తున్న దగ్గర మీరు 18,000 ఇచ్చి నేను బీసీలను ఉద్ధరించానంటారా? అండ్ మోర్ ఓవర్ మనం 50,000 ఆయన చేతికి ఇస్తున్నప్పుడు మన సత్యనారాయణ గారు చెప్పినట్టు వాళ్ళు ఒకవేళ ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి ఇంకేదైనా చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి అది వెనక నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. సో వాళ్ళు ఇష్టం వచ్చింది దే కెన్ టేక్ ఏ ఫ్రీ డెసిషన్. లేదు ఆ వాషింగ్ మిషన్ వాళ్ళకి నచ్చలేదు, ఇంకా ఆటోమేటిక్ లేకపోతే అప్డేటెడ్ వర్షన్ కావాలనుకున్నారు అనుకోండి, వచ్చే సంవత్సరం వచ్చే 10,000తోనే లేకపోతే ఆయన దగ్గర ఉన్న డబ్బులతో తీసుకొని అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాకు వచ్చే కమిషన్ కోసం నేను దాన్ని తీసుకొచ్చి ఆ నెత్తిని తీసుకెళ్ళి నేను అక్కడ ఆ రజక సోదరుడి నెత్తిని పెట్టలేను. సో దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏం చెప్తున్నారు, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి బీసీ వాళ్ళకి నేను పెన్షన్ ఇస్తాను అంటున్నారు. గుడ్, ఫైన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళలకి నేను 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అన్నప్పుడు విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈ రోజున 50 సంవత్సరాలకి ఎలా ఇస్తాను అనే దానికి ఒక సమాధానం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఫైనాన్స్ ఇప్పుడు ఆయన సృష్టించిన సంపద 2014 నుంచి సృష్టించుకుంటూనే వెళ్ళిపోయి తెల్లారి పొద్దున్న జీతాలు పే చేయాలి. ఆయన దిగిపోయే ముందు రోజు 100 కోట్ల రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున్న జీతాలు పే చేయాలి. 5,000 దాదాపు పెన్షన్లు, ఏది ఓల్డేజ్ పెన్షన్స్ కానివ్వండి, ఆయన పెన్షన్ 2,000 రూపాయలకే ప్లస్ ఆయన అప్పుడున్న ఎంప్లాయీ స్ట్రెంగ్త్ ప్రకారం దాదాపు 5,000 కోట్ల రూపాయలు మనం పే చేయాలి, ముందు 100 కోట్ల రూపాయలు. సో ఆయన సృష్టించిన సంపద కనీసం జీతాలు ఇవ్వటానికి లేని పరిస్థితి. ప్లస్ ఏప్రిల్ మే నెలలో కనీసం గవర్నమెంట్ నుంచి ఒక్క కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించలేదు. ప్లస్ ఒక స్కీమ్ కూడా గవర్నమెంట్ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. సో వచ్చిన రెవెన్యూ యాజ్ ఇట్ ఈస్గా అట్లా బ్యాంక్లో పెట్టేసి ఉంచితే ఆయన మిగిల్చింది 100 కోట్ల రూపాయలు. సో ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొకటి, 1,50,000 కోట్లతో నేను బీసీలకి తీసుకొచ్చి అమరావతిలో పెడతాను, తమ అమ్మవారి కొండను తీసుకొచ్చి నెత్తిన పెడతాను అంటున్నారు. ఇవాళ రోజున యాజ్ ఆఫ్ టుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 57 నెలల్లో 1,73,000 కోట్ల రూపాయలు బీసీలకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాం. 1,73,000 కోట్లు. అపార్ట్ ఫ్రమ్ హౌసింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 1,80,000 వస్తుందో అది కాకుండా, అలాగే నాన్ డీబీటీలు అంటే హౌసింగ్, ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్ల స్థలాలు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రీ మీల్స్ కానివ్వండి, వీటన్నిటి కాకుండా 1,73,000 ఇచ్చాం. సో 1,50,000 ఎక్కువ, 1,73,000 ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరగట్లా, మతిమరుపు లేకపోతే ఎవరినో మోసం చేద్దామన్న ఆలోచన పెరుగుతూ ఉంది. తర్వాత బీసీలకి గౌరవం ఎవరు ఇచ్చారు అనేది నేను క్లియర్గా చెప్పగలనండి. గత కొన్ని సంవత్సరాలు లేదా స్వతంత్ర భారతదేశంలో పల్లెటూరుల్లో ఉన్నటువంటి దాని డిస్క్రిమినేషన్ వలన బీసీలను కానివ్వండి, ఎస్సీలను కానివ్వండి టెంపుల్స్లో దూరం పెడతానికి గమనించి జగన్ గారు ఏం చేశారు, వచ్చి రాగానే 2019 జూన్ జూలైలో
ప్రతి టెంపుల్ కమిటీలో ఖచ్చితంగా 2 బీసీలు ఉండాలి, ప్లస్ ఒక రాజక ఫ్యామిలీ, ఒక నాయి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఖచ్చితంగా టెంపుల్ కమిటీలో ఉండాలి అని చెప్పి పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి. ప్లస్ ప్రతి నియోజకవర్గానికి మేము చేసిన అపాయింట్మెంట్స్లో ప్రతి కార్పొరేషన్లో ఉండే డైరెక్టర్స్ని అన్ని అక్యూములేట్ చేసి ప్రతి నియోజకవర్గానికి 5 డైరెక్టర్లు ఇచ్చారు. 2 ఓసీలకి, 3 ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 3 ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, 3 ఎస్సీ ఎస్టీ బీసీ డైరెక్టర్లు ఉంటారు, 2 మాత్రమే ఓసీలు ఉంటారు. సో ఇది మనం ఇచ్చిన ఇది. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు రిజర్వేషన్ కాకుండా అన్రిజర్వ్డ్ సీట్లో 3 చోట్ల మేము బీసీలకు ఇచ్చాం. అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇచ్చాం, అలాగే మేయర్లుగా ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్లుగా ఇచ్చాం. ఇవి కాకుండా ఏదైతే మనం వర్క్ అలాట్మెంట్ చేస్తున్నామో బిలో 1 crore రూపీస్ నామినేషన్ మీద ఉండే వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా రిజర్వేషన్ కంపల్సరీ ఫాలో అవ్వాలని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టి చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఎదగాలి. వాళ్ళు ఎదిగితేనే ఈ సమాజానికి ముందు వెళ్తుంది. జగన్ గారు చెప్పేది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ మనం ఇవ్వగలిగాం. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొస్తే, వాళ్ళకి చదువు సంధ్యలు చెప్పించగలిగితే, అంతకంటే ఎక్కువ సంపద నేను ఇవ్వలేను, నేను ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం చదువు మాత్రమే అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున ఏ పథకం అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, క్యాస్ట్ ప్రకారం కానీ, పార్టీల ప్రకారం కానీ, ప్రాంతాల ప్రకారం కానీ డిస్క్రిమినేషన్ లేదు. డైరెక్ట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇచ్చేస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా రాలేదు, నాకు ఎలిజిబిలిటీ ఉంది రాలేదు అంటే మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వాటిని స్క్రూటినీ చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఇవ్వగలుగుతున్నాం. సో దిస్ ఇస్ హౌ ట్రాన్స్పరెంట్ దిస్ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్. అంటే ఇప్పుడు ప్రధానమైన అంశము, వాళ్ళు 50 ఏళ్ళకి ఇస్తానన్నారు పెన్షను, అది కూడా 4,000 రూపాయలు చేసి, దీనికి మీ దగ్గర నుంచి సమాధానం ఉంటుందా, అంతకంటే ఎక్కువ లాంటిది ఉంటుంది? ఎందుకంటే ఇవాళ రోజున ఇందాక చెప్పినట్టు వేలం పాట లాగానే ఉన్నది కదా రాజకీయం. ఇంతకుముందు మీరు 2,000 పెన్షన్ అన్నప్పుడు వాళ్ళు 3,000 అన్నారు, అదే వాళ్ళు 1000 అన్న, మీరు 2,000 అన్నప్పుడు వాళ్ళు 2,000 చేశారు. మీరు గతం ఏం జరిగింది అనేది రీకలెక్ట్ చేసుకోవాలి. జగన్ గారు పాదయాత్రలోనే చెప్పారు, నేను ఇవాళ 2,000 అని చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 2,000 చేస్తారు, నేను మళ్ళీ దాన్ని 3,000 చేస్తాను అని చెప్పారు. అవును, ఇప్పుడు ఈసారి 4,000 ఏకదం చెప్పారు. మీరు దశల వారీగా ఆయన 4,000 కాదు 40,000 రూపాయలు ఇస్తారన్నా కానీ నమ్మి మోసపోయే వాళ్ళు లేరండి. ఆయన పోయినసారి ఏకదమ్నే 3,000 చేస్తాను అని చెప్పిన సందర్భము ఉంది. పోయినసారి 2019 మేనిఫెస్టోలో మీరు క్లియర్ గా చూస్తే ప్రతి హామీ మేము ఇచ్చిన హామీ కంటే ఆయన ఎక్కువ ఇస్తాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మోసం చేసి మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసిన సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి. సో ప్రజలు ఆయన నమ్మే స్థితిలో లేరండి. అంటే ఇట్లాంటిది ఇప్పుడు ఇంత ముందు సాయి గారు ఒక్క నిమిషం, బీసీలను ఉద్ధరిస్తా అని చెప్తారు. అయ్యా కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ పోటీ చేస్తున్నారండి? బీసీలు అత్యధికంగా ఉండే స్థానాల్లో, బీసీ సీట్లు అయినటువంటి స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఇంకా బీసీలు ఇచ్చేది పులివెందులు కూడా అంతే కదా, పులివెందులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు. ఒకవేళ బీసీ ఓకే అయితే అది నిజమే అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఇవాళ వరకు దాదాపు 9 ఎలక్షన్స్ చేశారు. ఈ 9 ఎలక్షన్స్ లో ఎప్పుడైనా బీసీ అభ్యర్థి నిలబెట్టారా? ఎక్కడ? పులివెందుల్లో లేదా కడపలో. రైట్, నిలబెట్టి మాట్లాడవచ్చు కదా. రైట్, మంచి పాయింట్. రాజశేఖర్ గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. సాయి గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు
పాక సత్యనారాయణ గారికి, అలాగే శ్రీగారి గారికి, అలాగే శంకర్ గారికి, అలాగే మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చక్కని డిబేట్. ఇప్పుడు పాక సత్యనారాయణ గారు చక్కని విశ్లేషణాత్మకమైన ఆయన చక్కగా వర్ణించారు. పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, రాజకీయ పరిస్థితులు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా ఆయన కూలంకషంగా వివరించడం జరిగింది. దానికి కొన్ని 2 విషయాలు మాత్రమే జోడించి చెప్పడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అన్నది 4000 పెన్షన్ అనేది ఒక మాస్టర్ స్ట్రోక్ గా వర్ణించడం జరిగింది. యాక్చువల్ గా ఈ రోజున సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ముందుంది. కాబట్టి అలాగే ప్రజలు కూడా సంక్షేమ పథకాలకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆ అభివృద్ధి ధ్యేయం, అభివృద్ధిని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ధ్యేయం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు సంక్షేమానికి పెద్దపీట వేసే పరిస్థితికి వచ్చిందని నిన్న బీసీ డిక్లరేషన్ సభలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా దాదాపు సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది 4,000కి వెళ్ళిందంటే 3,000 రూపాయలు ఇవ్వడానికి 24,000 కోట్లు అయితే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తానన్నప్పుడు ఇది ఇంకా డబుల్, ఇంకా ఎంత అవుతుంది అనేది మనం దాన్ని అంచనా వేసుకోవాలి. 68 లక్షలు అండి, 68 లక్షలు. అదేనండి, సబ్జెక్టు కరెక్షన్ 68 లక్షలు. 68 లక్షల పెన్షన్దారులకి దాదాపు 24,000 కోట్ల పైచిలకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. అంటే మన రాష్ట్ర బడ్జెట్ మనందరికీ తెలిసిందే, 2,79,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్. సత్యనారాయణ గారు చక్కగా వివరించారు. అసలు మనం సంపద సృష్టించేది ఎంత, వచ్చిన సంపద ద్వారా మనం చేసే వ్యయం ఏంటి, ఏ వర్గాలకి ఎంతెంత కేటాయిస్తున్నాం అనే దానికి ఒక అంచనా లేకుండా రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ సంక్షేమ పథకాలని వేలంపాట రీత్యా నువ్వు అంతంటే నేను ఎంత అంటాను అన్నట్టుగా పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరానికి మనం ఏమిస్తున్నాం అనేది ఈ పాలకులు కానీ, రాబోయే పాలకులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయ పరంగా ఆలోచిస్తే బీసీ డిక్లరేషన్ ద్వారా మన సంక్షేమ పథకాలను తిరిగి నేను పునరుద్ధరిస్తాను, నేను గతంలో ప్రభుత్వం ఏర్పాటు నా ప్రభుత్వంలో నేను బీసీ సంక్షేమానికి చేస్తున్న పథకాలని మళ్ళీ తిరిగి నేను పునరుద్ధరించి తద్వారా బీసీల ఆర్థిక అభ్యున్నతికి నేను పాటుపడుతున్నానంటే అది వెల్కమ్ చెప్పాల్సిన అవసరం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పిన ఏదైతే ఈ ప్రతిపక్షాలు మేము అధికారంలోకి వస్తే దీనికి డబ్బులు ఇస్తామనే మాట చెప్తున్నారంటే రేపొద్దున ప్రజలకు ఏ రకమైన సంకేతాలు ఇస్తారనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే సప్లాన్ ద్వారా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి నిధులు మంజూరు చేసి వాళ్ళ ఆర్థిక అభ్యున్నతికి స్వయంవృద్ధి సాధించడానికి గత ప్రభుత్వాలు కృషి చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వేరే రూపంలో తీసుకెళ్ళింది. సప్లాన్లు అనేవి కాకుండా డైరెక్ట్ గా అందరికీ బటన్ నొక్కడం ద్వారా పథకాల ద్వారా డైరెక్ట్ క్యాష్ ని లబ్ధిదారులకు అందజేయడం అనే కొత్త ఇదిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రూపేణ దాదాపు వాళ్ళు ఇచ్చిన వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 53% ఉన్న బీసీలకి దాదాపు 2 లక్షల కోట్ల మేరకు మేము బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్ గా లబ్ధి చేకూర్చామనేది వైసీపీ ప్రభుత్వం అంటా ఉంది. ఇక్కడ ఒకటి ఆలోచించాలి, లబ్ధిదారులకు మనం డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ఏమైనా పెరిగిందా, దాని మీద కూడా రివ్యూ చేసుకోవాలి. ఏదైతే మనం ఇచ్చిన డబ్బుల ద్వారా వాళ్ళు ఏమైనా ఆర్థిక పురోగతి సాధించారా, స్వయం సమృద్ధి సాధించారా, వాళ్ళ కుటుంబాలు ఏమైనా ముందుకెళ్ళియా, దీన్ని బట్టి కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఎంతవరకు మనం 10,000 ఇచ్చామా, 20,000 ఇచ్చాము, సంవత్సరం తిరిగినప్పటికి 50,000 క్యాష్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళ ఆ రూపాయన కుటుంబం సమృద్ధిగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి సాధించారని చెప్పగలుగుతారా? కాబట్టి సప్లాన్ అనేది ఎందుకు పెట్టారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సప్లాన్ అనేది ఎందుకు పెట్టారు? ఆ సప్లాన్ ద్వారా చదువుకున్న యువతకు కానీ లేకపోతే బీసీ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వృత్తుల ద్వారా ఆ వృత్తిలో ఒక యూనిట్ గా తీసుకుని ఆ యూనిట్ ని డెవలప్ చేసుకోవడానికి సప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేసి లోన్ రూపేణా కానీ, రుణాల రూపేణా కానీ, లేకపోతే పథకాల రూపేణా కానీ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుని వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలిగేది. ఇప్పుడు ఆ సిస్టమ్నే మార్చేస్తుంది ప్రభుత్వాలు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు దాన్ని మన సప్లాన్ రూపేణా 1,50,000 కోట్ల రూపాయలు తీసుకొస్తారని చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ చెప్పడం అనేది అది స్వాగతించాల్సిందే. కానీ గతంలో ఇచ్చిన హామీ ఏదైతే 10,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధుల్ని ఏ రకంగా ప్రభుత్వం అమలు చేసిందా లేదనేది కూడా మనం రివ్యూ చేసుకోవాలి. తెలుగుదేశం హామీ నిలబెట్టుకుందా, అదే సప్లాన్ నిధుల ద్వారా బీసీలకు ఇచ్చిందా? ఇందాక మన 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 ప్యానల్లో ఉన్న పెద్దలు చెప్పారు, ఆదరణ అనే పథకం అది నిజంగా అటర్ ఫ్లాప్ కింద లెక్క. ఆదరణ పనిముట్లు ఈ రోజు కూడా మున్సిపల్ ఆదరణ చూస్తే ఆదరణ ద్వారా అందించే పనిముట్లు ఎందుకు పనికి రాకుండా ఆ పంచాయతీ కార్యాలయాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో ఉన్న పరిస్థితి మనం చూసాం.
కాబట్టి పథకాలు అమలుపరచడం, పథకాలు ప్రకటించడం కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఖచ్చితంగా చిత్తశుద్ధితో కనుక ఏదైతే మనం ఏ లబ్ధిదారులకైతే ఏ సామాజిక పరంగా మనం వాళ్ళ పైకి తీసుకురావాలనుకుంటున్నామో వాళ్ళ ఆర్థికాభివృద్ధికి అంది వచ్చే విధంగా ప్రభుత్వ సహాయం ఉండాలి. కానీ ఈ రకంగా ఖర్చు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి లక్షల కోట్ల రూపాయలని ఈ రకంగా దారాదత్తం చేయడం అనేది అది ఏ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు, రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రగతి కూడా ఇది మంచిది కాదు. ఇంకో విషయం, రాజకీయ పరంగా ఏదైతే ప్రకటన చేశారో చంద్రబాబు నాయుడు గారు 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పడం అనేది అది అని 34% ఏమో స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం అనేది బీసీలు దూరమైన బీసీలను దగ్గర చేర్చుకోవడంలో ఒక రకంగా వ్యూహంగా మాట్లాడిన మాటలే కానీ వాస్తవ రూపంలో నిజంగా ఈ రోజు ప్రకటించిన 94 అసెంబ్లీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారైనా? చట్టసభలో రిజర్వేషన్ కోసం నేను మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ ఈ రోజున తాము ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో తమ కూటమి ద్వారా లేకపోతే తన పార్టీ ద్వారా ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో ఎంతమందికి ఇచ్చారు? కేవలం 18 మందికి ఇచ్చారు. అంటే మనం చేసే ప్రకటన వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ చేస్తానన్నప్పుడు అధికారం రాకముందే మన పార్టీ ద్వారా ఏం చేస్తాం అనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఓకే. రాజకీయ పరంగా చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే రాజకీయ పరంగా బీసీలకి మరి రాజకీయ పదవుల్లో కానీ లేకపోతే నామినేటెడ్ పదవుల్లో కానీ గతం ప్రభుత్వాల కన్నా ఎక్కువగానే ఈ రోజున బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో మనం అంగీకరించాల్సిందే. కానీ బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక స్థాయినిచ్చింది, ఒక హోదానిచ్చింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం. అది గత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకి ఒక హోదాని పెద్దల సత్యనారాయణ గారు చెప్పారు. సామాజిక పరంగా ఒక హోదా కానీ రాజకీయ పరంగా వాళ్ళకి ఒక స్థాయిని కానీ ఒక రాజ్యాధికారంలో ఒక భాగస్వామిని కల్పించిందంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ దాని ఆనవాయితీగా చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం కొనసాగించారు. అది ఇప్పుడు ఇంకా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లారు బీసీలని. కాబట్టి తద్వారానే బీసీలు ఇప్పుడు ఇంత సత్యనారాయణ గారు చెప్పినట్టు బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీలో చేరుస్తా ఉన్న విషయంలో అక్కడ బీసీల యొక్క మనోభావాలు కానీ లేకపోతే బీసీలు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ రిజర్వేషన్ శాతం పెరిగిన కొద్దీ ఇప్పటికే మనం తమ వాటాన్ని మనం కోల్పోతున్నాం. ఇంకా మరింత మంది వచ్చి జాయిన్ అవ్వడం వల్ల రాజ్యాధికారంలో కానీ మీద మనకు వచ్చే బెనిఫిట్స్ లో కానీ ఎక్కడ మనం నష్టపోతాం అన్న విషయంలోనే బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది అనేది చక్కగా విశ్లేషించారు. కాబట్టి వెళ్ళిన బీసీలని మళ్ళీ తీసుకురావడానికి కోసం డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఇచ్చిన పథకాలు కానీ కొన్ని ఆమోదయోగ్యంగా ఉన్నాయి, కొన్ని ఆచరణ సాధ్యం కాని విషయాలుగా ఉన్నాయి ఇప్పుడున్న మన ఆర్థిక పరిస్థితిని బట్టి. యాక్చువల్ గా బీజేపీ పార్టీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానిగా బీసీ కమిషన్, బీసీ హక్కుల కోసం, బీసీ వర్గాల హక్కుల కోసం, బీసీలకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం ఆయన బీసీ కమిషన్ చట్టబద్ధతను చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఇవన్నీ యథావిధంగా బీసీలు ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా ముందుగా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ఏ ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో ఉంటుందని ఆలోచించుకునే విషయంలో బీసీలు తప్పనిసరిగా ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. రైట్. సత్యనారాయణ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమౌంట్ అన్నటువంటిది. అంటే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే లాస్ట్ ట్రిప్ కూడా చెప్పారు 2014 ముందు కూడా అప్పుడు రుణమాఫీ 2 డ్వాక్రా ప్లస్ రైతు రుణమాఫీ కలిపితే 85,000 కోట్ల వరకు అవుతుంది. అంటే నా అనుభవం మీకు తెలియదా, సంపద సృష్టి అన్నది ఒక హైటెక్ సిటీని సృష్టించి ఎలా సంపాదించానో ఇవాళ అసలు తెలంగాణ బ్రతుకుతున్నదే దాని మీద, రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్రతుకుతున్న దాని మీద, అట్లాంటి నగరాల్ని సృష్టించగలను, సంపద సృష్టించగలను అని వచ్చారు. అయితే అమరావతి మధ్యలో ఆగిపోవడం వల్ల సఫర్ అయ్యారు కాబట్టి డబ్బులు రాలేదు. ఇప్పుడైతే డబ్బులు బాగా సంపాదించగలను, నా అనుభవంతో నేను సంపాదించి ఇవన్నీ చేయగలను అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఒకవేళ పవర్ టేకప్ చేస్తే ఎన్నాళ్లలోపు సంపద సృష్టించి ఈ పథకాలు అంటే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలా? ఖర్చు పరంగా చూస్తే దాదాపుగా 85,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు అవుతాయి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే. 1,500 రూపాయలు బస్సుల్లో ఫ్రీ, అట్లాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇతరత్రాన్ని కలిపితే ఒక 80,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా అవుతుంది. అది ఎన్నేళ్లలో సంపద సృష్టించగలుగుతారని నమ్ముతున్నారు మీరు బాబు గారిని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆది నుంచి నా యొక్క యోచన ప్రకారం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల ఆధారంగా సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారం.
వ్యవసాయాన్ని వదిలిపెట్టి కేవలం 2-3% ఉన్నటువంటి ఐటీ రంగానికి వెళ్ళి దాని హైప్కి వెళ్ళి వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. ఆ పక్కన పెట్టిన విషయాన్ని రాజశేఖర రెడ్డి భుజాన్ని వేసుకుని పాదయాత్రలో అతను ఈ యొక్క రైతులకి రుణమాఫీ, ఈ పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా పెట్టుకొచ్చి ఆయన అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆలోచించేటటువంటి వాస్తవానికి ఆయన ఆలోచనకి చాలా దూరం ఉందన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. రెండో పాయింట్, అసలు మీకు ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాష్ట్రంలో పేదరికం తగ్గాలి. సంక్షేమం అనేది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఇచ్చేటటువంటి ఒక ఆక్సిజన్ లాంటిది. అది రోజు రోజుకి పెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే రోగి ఇంకా బలహీన పడిపోతున్నాడని లెక్క. ఈ రాష్ట్రంలో సంక్షేమం పెరుగుతుందంటే దరిద్రం పెరిగిపోతున్నట్టు లెక్క. సంక్షేమం దాటి బయటకు వచ్చి మా స్వయం శక్తితోటి మేము మా సంక్షేమం అక్కర్లేదనేటటువంటి స్థితికి వెళ్ళడమే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధికి తార్కాణంగా ఈ యొక్క నేషనల్ ప్లానింగ్ బోర్డ్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి డెఫినేషన్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే వ్యక్తులకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక పరిస్థితిని సమకూర్చేటటువంటి భాగంలో వాళ్ళ యొక్క బాధ్యతను గణనీయంగా తగ్గించి ఆత్మాభిమానాన్ని కొదవబెట్టి వితరణతోటి వెళ్ళేటటువంటి యోచన చేసేటమైనది అన్నిటికంటే దురదృష్టకరమైనటువంటి విషయం. నా స్వయం శక్తి నేను అడుగుతున్నాను, నాకు నువ్వు ఇవ్వడం ఏంటి, నన్ను నేను ఎలా సంపాదించుకోవాలో నాకు చెప్పేటటువంటి యోచన ఈ ప్రభుత్వాలు చేయలేదు. అందుకే ఇందాక మీకు నేను విషయం చెప్పాను. నేను బీసీ యొక్క వృత్తుల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేయని కారణంగా, అందులో ఆధునీకరింపబడిన దాన్ని అందిపుచ్చుకునేటువంటి సాంకేతికత లేని కారణంగా, మాకు ఆ టెక్నాలజీ దూరంగా పెట్టిన కారణంగా ఈ రాష్ట్రం బతుకుతుందంటే వాళ్ళ టాడీ ట్యాపర్స్ యొక్క వృత్తి వల్ల బతుకుతుంది. 30,000 కోట్ల రూపాయల ఆదాయం కేవలం మీకు బ్రాందీ మీద వస్తుందంటే ఈ వాస్తవంగా దీని పేటెంట్ రైట్స్ ఎవరయ్యే? గీత కార్మికులు. ఈ రాష్ట్రంలో మత్స్య సంపద భారతదేశానికి వెళ్ళేటటువంటి అత్యధికమైనటువంటి ఫారెన్ ట్రేడ్ దేని మీద వెళ్తుంది? ఆక్వారంగం. ఆ ఆక్వారంగాన్ని ఎవరు చెందింది? మత్స్యకారులది. వేవర్స్, టెక్స్టైల్స్, ఇవన్నీ కూడా డెఫినేషన్ వస్తాయి. కానీ దీని యొక్క యోచనను పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు వారు డెవలప్ చేస్తారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సంపద సృష్టించడానికి ఎంత టైం పడుతుంది? ఎలా పడుతుంది అంటే చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇప్పుడు నిన్న కాక ఈ రోజు అనుకుంటా ఆయన వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ఈ రోజు ఓపెన్ చేశారు. ఈ ఓపెన్ చేయటం వల్ల అక్కడ సుమారు ఒక 2-3 లక్షల ఎకరాలు దాని స్థిరీకరణ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. దీనికి రైతుల ఆదాయం ఏ రకంగా అయితే భూసార పరీక్షలు చేసి ఆ భూమిలో ఏ ఉత్పత్తులు అయితే పండుతాయో దాన్ని చూసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనుసంధానం చేసి ఎక్కడ ఈ భూమి ఏ పంట పండుద్దో, ఏ ఏ రాష్ట్రాల్లో దీని యొక్క అవకాశం ఉంటుందో, మనకు వచ్చే దిగుమతులు ఏంటి, మన నుంచి వెళ్ళే ఎగుమతులు ఏంటి, అసలు ఎటువంటి స్టడీ ఏమీ చేయకుండా గుడ్డిగా నేను పెంచుదో నా అనుభవం ఉంది, నీ అనుభవం ఉందంటే నీ అనుభవం దేనికి? నీ అనుభవం అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఈ రాష్ట్రంలో మనం పండించే వరి ఉంది, మనం తినడానికి పని చేస్తుంది అంటే మా జిల్లాలో, నేను పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినవాడిని, మా జిల్లాలో వరి మేము తినం, మేము కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మా జిల్లాకు వచ్చే ఈ సన్న రైస్ అంతా కూడా తెలంగాణ నుంచి కృష్ణా జిల్లా ఎగువ భాగాన్ని పైనుంచి వచ్చేటటువంటి పంట వస్తూ ఉంటుంది. అది దిగుమతి వస్తుంది. ఎగుమతికి వెళ్ళేటటువంటి ట్రేడ్ చూసుకోవాలి. ఇక మిగిలినటువంటి మిర్చి కానీ, పొగాకు కానీ, ఈ పసుపు కానీ, ఇవన్నిటి మీద కూడా ఎప్పుడైనా అధ్యయనం చేశారా? అసలు దీని మీద ఎంత వస్తుంది అనేది వ్యవసాయ రంగాన్ని, కార్పొరేట్ సెక్టర్కి ఎప్పుడైనా మీరు టచ్ చేసి చూసారా? వ్యవసాయాన్ని సాంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేస్తున్నాం తప్ప శాస్త్రీయబద్ధమైన వ్యవసాయానికి పెంచడే యోచన చేసామా? కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఉన్న ప్రాంతంలో అత్యధికంగా వ్యవసాయం ఉన్న కారణంగా చిన్న చిన్న ప్రాజెక్టులు, మీకు నాగావళి, వంశధార నుంచి వచ్చే రివర్ లింకేజ్ కానీ, ఈ గోదావరి ప్రాజెక్టు కానీ, ఈ కృష్ణా కానీ, ఈ సుంకేసుల, ఈ పక్కన ఉన్నటువంటి గండికోట, ఆ రకంగా రాయలసీమ నుంచి వచ్చేటటువంటి ఎక్కడ ప్రాజెక్టు నువ్వు ఎన్ని వేల ఎకరాలు నువ్వు ప్రాజెక్టును తీసుకొచ్చి ఆ ప్రజలకు అవసరం అయ్యేటటువంటి ఫుడ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం? ఇవాళ మీరు వాస్తవంగా చూస్తే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే రెస్టారెంట్స్ బిజినెస్ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఎందుకు పెరుగుతుందంటే తినేటటువంటి శాతం పెరిగారు. ఈ ఉత్పత్తులకు కావాల్సినటువంటి పరిస్థితి మనకి దగ్గర ఉత్పత్తి షార్టేజ్ ఉంది. ఈ ఉత్పత్తి షార్టేజ్ చేయడానికి నీ దగ్గర ఏమన్నా ఒక వైట్ పేపర్ ఉందా? ఏమన్నా డాక్యుమెంటేషన్ ఏదైనా తయారు చేశారా? అసలు అగ్రికల్చర్ మీద నువ్వు దృష్టి పెట్టావా? కేవలం ఐటీ రంగం, ఎంతమంది ఐటీ రంగం లాక్కొస్తుంది? అసలు హైదరాబాద్ ఐటీ రంగం అనేది ఇట్ ఇస్ రేర్ అండి. హైదరాబాద్ ఒక ఐటీ రంగం కాదు, చాలా విషయాల్లో హైదరాబాద్ ఇది లింక్ ఇప్పటి ఉన్నది. అన్ని వదిలేసారు మిగిలినన్నీ కూడా. ఇవాళ జిల్లాల నుంచి, కోస్తా జిల్లాల నుంచి, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళేటటువంటి అత్యధికమైన మెరైన్ ప్రొడక్ట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. దీని మీద దృష్టి సారించారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయి కదా, అక్కడ మాకు సంపద సృష్టించడానికి మాకు ఏమైనా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి ఆ లైవ్ ఫిష్ను ఆపుకునే శక్తి మాకు ఏమైనా ఇచ్చారా? అలా ఆపుకునేటటువంటి దాన్ని మార్కెట్ లేకపోతే నిల్వ చేసుకోవడానికి ఏమైనా
కోల్డ్ స్టోరేజ్ ఇచ్చారా? ఆ కోల్డ్ స్టోరేజ్ నిలబెట్టుకుంటే దాని మీద అప్పు ఇవ్వడానికి మాకు ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చారా? లేదు దాన్ని మార్కెటింగ్ చేయడానికి మాకు ఏమైనా ఆన్లైన్ ట్రేడింగ్ ఇచ్చారా? నువ్వు ఈ మార్కెటింగ్ ఆ మార్కెటింగ్ అని చెప్పడమే తప్ప ప్రాక్టికల్గా అగ్రికల్చర్ సెక్టార్ మీద నేను మాట్లాడవలసి వస్తే ఇన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంక నీ దగ్గర ఉన్నది ఏంటి? ఇసుకలో నువ్వు పండించేది ఏంటి, నువ్వు పెట్టేది ఏంటి, నీది వచ్చేది ఏంటి? ఛత్తీస్గఢ్ నుంచి ఒక అద్భుతంగా తయారు చేసేస్తే డబ్బులు వస్తాయని, ఒక 60-70 హైదరాబాద్ వచ్చినట్టు వస్తాయని మీకు ఏమీ లేదు సార్. అసలు ఈ రాష్ట్రంలో మీకు ఉపాధి కల్పించడానికి 2-3 సెక్టార్లు ఉంటాయి. ఒకటి అనార్గనైజ్డ్ సెక్టార్, ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్, 2-3 స్కిల్డ్ సెక్టార్. అనార్గనైజ్డ్ సెక్టార్లో వారు అసలు అనార్గనైజ్డ్ సెక్టార్ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్, ఇప్పుడు కార్పెంటర్ అంటే కార్పెంటర్, వాడు తీసుకొచ్చి లింకప్ చేసే పరిస్థితి ఎక్కడుంది? A to Z సర్వీసెస్ అని చూస్తున్నాం. వాళ్ళకి ఉపాధి ఎక్కడ వస్తుంది? అసలు ఇసుక ఉంది. ఇసుక పాలసీని, ఈ వరస్ట్ పాలసీ తీసుకొచ్చిందే నువ్వు 2014 తీసుకొచ్చిన తర్వాత కదా ఈ దరిద్రమైన పాలసీ వచ్చింది. దాన్ని ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని విత్తనబిడితనంగా ఎదరికెళ్ళిపోయింది. అసలు ఇసుక పాలసీ కరెక్ట్గా చేయగలిగితే ఎంతమంది దాని మీద బతుకుతారు? ఒక మ్యాన్షన్ కింద ఉన్న వర్కరు, కార్పెంటరు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, ట్రాన్స్పోర్టు, మెటల్, ఎంత ఐరన్, ఎంత ఇండస్ట్రీ దాని మీద వెళ్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్డు వేస్తుందనే పాయింట్ వస్తుంది. రోడ్డు వేయటం కాదండి, ఇండైరెక్ట్ గా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు, అందులో 30 లక్షల కోట్లు, దాంట్లో 40 లక్షల కోట్లలో 10 లక్షల కోట్ల రూపాయలు నీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు చూపించగలిగారు. ఏం చూపించగలిగారు? నేను లోపలికి స్టడీ చేసి చూస్తే ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఉద్యోగిత ఉపాధి ఏ రకంగా కలుగుతుంది? గవర్నమెంట్ సెక్టార్ ఉపాధి కాదు, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎంతమంది బతుకుతున్నారు అనేటువంటి పాయింట్ ఇస్తే రోజుకి 18 నుంచి 20 కిలోమీటర్లు రోడ్డు వేస్తే ఎంత మెటల్ అవసరమైతే, ఎంత సిమెంట్ అవసరమైతే, ఎంత స్టీల్ అవసరమైతే, ఎంత లాజిస్టిక్స్ అవసరమైతే, ఎన్ని వేల లక్షల మంది దాని మీద బతుకుతున్నారు. ఇది ఒక యోచన. ఆ యోచన ఆధారంగా దాన్ని ఎదురుకి వెళ్ళేటట్టు ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను బట్టి పేదరికం బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి యోచన రాష్ట్ర స్థాయిలో ఒక డాక్యుమెంట్ లేదు. నేను ఇందాక కూడా చెప్పింది అదే, ఖర్చు పెడతాను ప్రతివాడు మగవాడి తప్ప సంపదను ఏ రకంగా తీసుకు. వాళ్ళ సిలికాన్ ఉంది. సిలికాన్ నెల్లూరు జిల్లాలో విపరీతమైనటువంటి సిలికాన్ ఉంది. సిలికాన్ చిప్స్ కి చాలా చాలా అద్భుతమైనటువంటి అది ఒక ఉపకరం. అసలు ఇదేమి ఎవరు స్టడీ చేశారు? కానీ సిలికాన్ మీద ఏం చేయగలిగాం? అసలు ఎక్కడ సంపాదించి పెట్టగలిగాం? దాని సంపద బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడ చేశారు? MOU ఎక్కడ కుదుర్చుకున్నారు? PP మీద ఎక్కడ చేయగలిగారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివర్ లింకేజ్ అయిపోయినాయి, దాన్ని ఎవరు కొనసాగించగలిగారు? ఏమీ చేయలేవు. మనం ఏమీ చేయకుండా కేవలం గ్రాఫిక్స్ మీద నువ్వు నడిపి నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పిన మాట 70% పోలవరం అయిపోయింది, 40% అదే అయిపోయిందంటే 30% చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చేతులు నిప్పెడతాయా? ఈజీగా చేసి శిలాపలక మీద రాయేసుకుని కూర్చుంటాడు అక్కడ హ్యాపీగా. అక్కడ ప్రాక్టికాలిటీ లేదు, క్యాపిటల్లో ప్రాక్టికాలిటీ లేదు, అమరావతిలో ప్రాక్టికాలిటీ లేదు, డెవలప్మెంట్లో ప్రాక్టికాలిటీ లేదు. ఇవి కంటిన్యూగా హైప్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి ఒక ప్రచారంతో నువ్వు నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ నీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడినెవరు? వాళ్ళు ఏది చెప్తారు, ఇవాళ ఎవరో సజ్జల మాట్లాడేయడం కూడా మాట్లాడారు. నా వేళ అసలు ఎవరన్నా శాసనసభలో ఏ మంత్రి అన్నా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయం ఏమన్నా మాట్లాడారా? అసలు పవర్ ఇండస్ట్రీ ఉంది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, అక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి. నీకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ అక్కడికి వచ్చి ఆ సోలార్ సిస్టమ్ అని పెట్టి, ఆ సోలార్ పెట్టుకోవడానికి బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించి, ఆ సోలార్ని గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఆదాయం వచ్చేటట్టు చేస్తే, వ్యవసాయం మీద ఖాళీ భూముల్లో ఉన్నటువంటి దాని మీద సోలార్ పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇళ్ల మీద పెట్టేటటువంటి సోలార్కి నువ్వేమన్నా పెట్టి దాన్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించగలిగి ఎక్కడ ఉంది? అసలు వాటర్ రీఛార్జింగ్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏమీ లేకుండా ఊరికే చేసేస్తాను. ఎక్కడి నుంచి వస్తానంటే ఇదంతా కూడా నా దృష్టిలో అయితే గుడ్ గవర్నెన్స్ అంటే ప్రాపర్గా అసెస్ చేయగలిగేటటువంటి ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఏది పడితే చెప్తే జరిగేటటువంటి విషయాలు కావు. ప్రాపర్ గైడ్ లైన్స్ ఏంటంటే ఇట్స్ మై ఒపీనియన్. మంచి పాయింట్. నా యొక్క రైట్. శ్రీధర్ గారు, ఇక్కడ కాంపిటీషన్ అయితే అంటే సాధారణ ప్రజలకి ఇంత డీటెయిల్డ్ అవగాహన ఉండదు. మీరు ఇస్తున్నారు, మీరు ఇంతకు ముందు నవరత్నాలు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తానన్నారు, మీకు ఓటేశారు. ఇప్పుడు మొన్న కూడా కేసీఆర్ కొన్ని ఇచ్చారు, ఆయనకంటే ఎక్కువ ఇస్తారని కాంగ్రెస్ ఓటేశారు. ఇప్పుడు మీకంటే ఎక్కువ ఇస్తానంటే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మాస్టర్ స్ట్రోక్ అవ్వదా? సాయి గారు, అగైన్ మీరు అదే టాపిక్ వస్తున్నారండి. 2019 చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తీసుకుంటే ఏ విషయంలోనైనా కానీ జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి అంటేనే ఆయన తిరస్కరించారు. ఒకటి. రెండోది వచ్చేసి ప్రజలు చాలా విఘ్నులండి. వాళ్ళ ఆలోచన శక్తి చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు జగన్ గారు ఏం చెప్తున్నారు, నా వలన మీకు డెవలప్ అవుతున్నాను, లేకపోతే నా వలన మీకు బెనిఫిట్ అయ్యింది అంటేనే నాకు ఓటేయండి అంటున్నారు. ఆ ధైర్యం మోడీ గారికి కూడా లేదు. సో ఇక్కడ నేను నా డిబేట్ స్టార్ట్ చేసే ముందు మన రాజశేఖర్ గారు చెప్పిన దానికి
బీసీలు కానీ ఎవరైనా కానీ పైన వాళ్ళు ఎదిగారా అని అడుగుతున్నారు. ఒక మనిషి అభివృద్ధి పదంగా లేకపోతే ఒక సొసైటీ అభివృద్ధి పదంగా ఎదుగుతుందా లేదా అనేది కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ GER అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అంటే 10th నుంచి ఇంటర్మీడియట్కి చదివే వాళ్ళు గత సంవత్సరాల కంటే ఇప్పుడు ఎంతమంది పెరిగారు, ఇంటర్ నుంచి డిగ్రీకి ఎంతమంది పెరిగారు, డిగ్రీ నుంచి పీజీకి ఎంతమంది పెరిగారు, పీజీకి నుంచి PhDలో అట్లా ఎంతమంది పెరిగారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. నేషనల్ యావరేజ్ గ్రోత్ కంటే గతం కంటే 4% ఎక్కువ పెరిగామండి. అంటే 100కి 4 మంది ఎక్కువ మంది చదువుతున్నారు. ఈ 4 మంది ఎవరు అంటే అగైన్ బీసీ, SC, ST, మహిళలు, ముఖ్యంగా మహిళలు. ఓకే, తర్వాత రెండోది వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఒక సోర్స్ అండి. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే IT రిటర్న్స్ని లెక్కేసుకుంటాం. భారతదేశంలో 18 లక్షల IT రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా మొన్న ఈ మధ్య చెప్పింది. విచ్ ఈస్ ఆల్సో ఇండికేటర్ వేర్ హౌ ఆంధ్రప్రదేశ్ ఈస్ గ్రోయింగ్. తర్వాత మనం ఇస్తున్న డబ్బులు వాళ్ళు సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా బ్యాంక్రప్ట్ అవుతున్నారా లేదా ఇది ఏమైనా వ్యసనాలకు దూరం దగ్గర అవుతున్నారా అని లెక్కేసుకోవటానికి చూస్తే గతంలో ఉన్న NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఉన్నటువంటి 18.6% ఉన్న డ్వాక్రా గ్రూప్ ఇవాళ 0.01%కి వచ్చింది. అంటే 1000 మందిలో కూడా ఒక్కళ్ళు కూడా లేరు అనేది ఒక ఎగ్జాంపుల్ మనకి. సో ఇక్కడ ఈ విధంగా స్టేట్ అనేది గ్రో అవుతుంది. మీరు ఎన్ని పారామీటర్ తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కల్లో గతంలో మనం రాష్ట్రం 12-13 స్థానాల్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, GDP గ్రోత్ కానివ్వండి, పర్ క్యాపిటా ఇన్కమ్ కానివ్వండి, NPAలు కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మనం ఇవాళ రోజున 1 అమంగ్ టాప్ 5 స్టేట్స్ కింద వస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇప్పుడు మన సత్యనారాయణ గారు చాలా చెప్పారు. మద్యం ఆదాయం మీద బేస్ అయిపోయి 30,000 కోట్లు తెచ్చుకుంటుంది ఈ రాష్ట్రం, 40,000 కోట్లు తెచ్చుకుంది అంటున్నారు. నేనైతే చాలా సత్యనారాయణ గారి విజన్కి చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తాను. ఎందుకంటే వాళ్ళ గత పూర్వాధ్యక్షుడు ఎవరైతే సోమవీర్రాజు గారు ఉన్నారో 50 రూపాయల క్వార్టర్ ఇస్తాను, ఇంటింటికి సప్లై చేస్తా అన్నారు. సో అలాంటి పాలసీలు ఉన్నటువంటి ఆయన సో మద్యం గురించి మాట్లాడకూడదు. అలాగే ఫ్రీ బీస్ కాదు, నేను ఎవరండి నాకు ఎలా ఇస్తారు అన్నప్పుడు మాట్లాడే సత్యనారాయణ గారు ఒక సమాధానం ఏం చెప్పాలంటే, భారతదేశం మొత్తం మీద ఇల్లు ప్రతి ఒక్కరికి ఉండాలి, 1,80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్న మోడీ గారు మరి వదిలేయచ్చు కదండి, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు కదా. సో మీరిస్తే సబ్సిడీ అదేమో ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు ఉపయోగం, వేరే వాళ్ళు ఇస్తే అనేది దాని నుంచి బయటకు రావాలి. తర్వాత బీసీ మంత్రులకు ఎవరికి స్వేచ్ఛ లేదంటున్నారు సార్. ఒక 5 కాకుండా మొత్తం ఒక 20 మంది మా మోడీ గారి మంత్రివర్గంలో ఒక 20 మంది పేరు టగటగా చెప్పండి సార్. అసలు ఏ మంత్రి ఎక్కడుంటాడు, ఎవరు అసలు ఎవరికైనా ఒక స్వేచ్ఛ అనేది. సో ఒక్కొక్క గవర్నమెంట్కి లేకపోతే ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్కి ఒక్కొక్క చీఫ్ మినిస్టర్కి వాళ్ళ వర్కింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ వర్కింగ్ స్టైల్ ప్రకారం అలా చూస్తున్నాం. సో జగన్ గారు ఏం చెప్తారు, నా పాలసీ నేను డైరెక్ట్గా పీపుల్ కనెక్ట్ అవ్వాలి, నా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అందరూ ప్రజల్లో ఉండాలి. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మినిస్టర్ అయినా 7 నుంచి 8 సార్లు ప్రతి ఇంటికి టచ్ అయిన రాష్ట్రం ఈ భారతదేశంలో ఇంకో రాష్ట్రం ఏదైనా ఉందా? సమస్యను అడ్రస్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఒకటి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేసాం ఈ 5 సంవత్సరాల్లో అనేది బ్యాక్ ఒకసారి ఒక 2 మినిట్స్ చూస్తే, ప్రతి 50 కిలోమీటర్లకి మీరు తడ నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు వెళ్తే ప్రతి 50 కిలోమీటర్లకి ఐదర్ ఏ సీపోర్ట్ ఆర్ ఏ ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతా కానీ, ఏ ఓపెనింగ్ సిద్ధంగా కానీ, ఆపరేషన్లో కానీ రెడీగా ఉంది. ఇది గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మత్స్య సంపద గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు సముద్ర తీరం ఉంది అన్నారే కానీ మన ఫిషర్మెన్ పరిస్థితి ఏంటి? 2019 ముందు గుజరాత్కి, మహారాష్ట్రకి, కేరళకి, తమిళనాడుకి వరుస వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మనం 10 ఫిషింగ్ హార్బర్లు పెడుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ గివింగ్ అన్ ఎంప్లాయ్మెంట్?
సో ఒకసారి మనకు అది స్టార్ట్ అయితే ప్యాటర్న్ గా మీరు అంటున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోతే గోడౌన్స్ ఇవన్నీ ప్యారలల్ గా కన్స్ట్రక్ట్ అవుతాయి, జరుగుతూ ఉంటాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, మోడీ గారి పాలసీ 2018లో వచ్చినటువంటి 2017 చివరిలో వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ 2 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ కనీసం అసెంబ్లీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి 25 నుంచి 100 ఎకరాల్లో అంటే పూర్తిగా రియల్ ఎస్టేట్ మోజులో పడిపోయి అసలు ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్నే పట్టించుకోని పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత వార్ఫుట్ మీద పనిచేసి 34 పార్కులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరోనా 34 పార్కులు క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాటిని రెడీ టు ఆక్యుపై కింద పెట్టేసి 2022 నాటికి మేము లబ్ధిదారులు ఐ మీన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వగలిగాం. అనదర్ 40 పార్క్స్ ఆర్ రెడీ. రైట్. తర్వాత ఇండస్ట్రియల్ ల్యాండ్ 86,000 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఫర్ ది ఇన్వెస్టర్స్. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ హ్యావింగ్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కదా, ఇది జాబ్ కదా. అలాగే ఎడ్యుకేషన్ పారామీటర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాం. విద్య అనేది ఒక రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటే ఇవాళ రోజున జగన్ గారు ఏం చెబుతున్నారు, రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మాట్లాడుతూ ఉన్నాం మనం. డోంట్ ఇట్ మీన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ వర్గం ఇక్కడ, ఏ కులము లేదు, ఏ ప్రాంతము లేదు, ఏ వర్గము లేదు, ఏ జెండరు డిస్క్రిమినేషన్ లేదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో వాళ్ళే అర్హులు. రైట్. ఇలాంటి పాలసీ తీసుకొచ్చి మనం ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నప్పుడు ఇంకా ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాలి. రైట్. మోరోవర్ నేను ఇంకొకటైతే క్లియర్ గా చెప్తానండి, జగన్ గారు ఏం చెప్తున్నారు, నా పాలన మీకు నచ్చితే మీరు నాకు ఓటేయండి. ఈ ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ పెట్టుకోవాలి తాటాలాడుతున్నటువంటి బీజేపీకి కానీ, అంటే బీజేపీలో 2 గ్రూపులు ఉన్నాయండి. మన సత్యనారాయణ గారు కూడా చెప్పినట్టు బీజేపీ కోసమే పనిచేసే ఒక గ్రూపు, బీజేపీలో ఉండి తెలుగుదేశం కోసం పనిచేసే ఇంకో గ్రూపు. సో ఏ గ్రూపుకైనా కానీ ఇంత ధైర్యం ఉందా? రైట్. లెట్ మీ క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. అంటే వారు ఒక 2 విషయాలు రేస్ చేశారంటే సంక్షేమం గురించి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇళ్ళకి ఇస్తే అభివృద్ధి, మేము ఇస్తే తప్ప అనే పాయింట్ రేస్ చేయడం జరిగింది. నేను ఇంకో 2 విషయాలు కూడా చెప్తాను ఇందులో. మీకు ఇల్లు అనేటటువంటి విషయం వేరు, డబ్బు అనేటటువంటి విషయం వేరు. ఇల్లు అనేది పర్మనెంట్ స్ట్రక్చర్, దానికి ఉండేటటువంటి పరిస్థితి, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ నేషన్ ఎక్కడ కనపడుతుంది అంటే హౌసింగ్ బేస్ మీద కనపడుతుంది. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం. రేషన్ ఇస్తామంటే కేవలం అది వితరణ కాదండి. 80 లక్షల కోట్ల మందికి రేషన్ ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రైస్ పాలసీ. భారతదేశంలో వ్యవసాయానికి 1962లో మనకు ఎదుర్కొన్నటువంటి సంక్షోభం దృష్ట్యా 65లో తీసుకున్నటువంటి పాలసీ ప్రకారం 5 సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచేటటువంటి పరిస్థితిలో ఆ రోజులో లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వారానికి ఒక రోజు భోజనం ఒక పూట మానేయమని చెప్పి పిలిపించినటువంటి సందర్భం ఆ రోజు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రొడక్షన్ విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇది గనక వితరణ చేయకపోతే ఇది పట్టుకెళ్ళి సముద్రంలో పోయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ సంక్షేమం 80 కోట్ల మందికి వితరణ చేస్తూ, రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తూ, వీరికి ఆర్థికపరమైనటువంటి ఇన్పుట్ ఇస్తూ లెట్ మీ కంప్లీట్ ఇది చేస్తూ ఈ అగ్రికల్చర్ సెక్టారే మనం తీసుకురావటం వల్ల ఏమందో మనం కరోనా ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్ని కర్వ్స్ డౌన్ అయినాయి తప్ప అగ్రికల్చర్ సెక్టార్ కర్వ్ స్టేబుల్ గా దాన్ని నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్పుట్ సబ్సిడీస్ కూడా వాళ్ళు 6,000 ఇస్తా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలిపి 12,500 ఇచ్చి దీనికి ఎంఎస్పీకి తగ్గకుండా చేసేటటువంటి ప్రక్రియ 2వ భాగం జరుగుతుంది. 3వది క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఏ మినిస్టర్ ఆ మినిస్టర్కి సంబంధించినటువంటి పాలసీస్ క్యాబినెట్ లో డిసిషన్ తర్వాత వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. ఇక్కడ జరిగేటటువంటి పాయింట్ ఏం మాట్లాడారంటే గవర్నమెంట్ యొక్క పాలసీలు మంత్రుల కంటే కూడా మంత్రులు సంబంధించినటువంటి గవర్నమెంట్ అడ్వైజరీ మెంబర్స్ మాట్లాడుతున్నారు తప్ప మంత్రులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ లేదు అనేటువంటి మాట మాట్లాడారు. అక్కడ ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడతారు. అక్కడ డెఫినెట్ గా మేము 2 బయట ఎవరు కూడా స్పోక్స్ పర్సన్ వచ్చి నడ్డావో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు వచ్చి అక్కడ మాట్లాడరు దానికి సంబంధించిన మ్యాటర్లు అంతా కూడా. కాబట్టి ఈ విషయాలను కూడా గమనించాలా. ఈ రాష్ట్రంలో మీరు చెప్పేటటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో కానీ, మీ కోస్టల్లో మీరు చెప్పేటటువంటి హార్బర్స్ కానీ, లేదా దీనికి సంబంధించినటువంటి డాక్యార్డ్స్ కానీ, అన్నిటికీ కూడా
కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ మద్దతు, అందులో దానికి కూడా మా వాటా కూడా ఉందనేటువంటి విషయాన్ని కూడా తమరు గమనించాలి. ఈ రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం సొంతగా ప్రింట్ వేయట్లేదండి, మన రాష్ట్రం నుంచి వెళ్ళే డబ్బుల నుంచి. రాష్ట్రం కూడా ఏం జగన్ ఏం ప్రింట్ అయ్యారు కదా, జగన్ కూడా ఏం ప్రింట్ అయ్యారు కదా. బేసిక్ ప్రాబ్లం అదే సేమ్ బేసిక్ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు, చంద్రబాబు ఎవరైనా డబ్బులు జనం దగ్గర కాకపోతే అది సిస్టమేటిక్ ఇవ్వాలి. దేశ సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం ఇచ్చామని చెప్తారు. దాంట్లో అసలు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ తేడా కనిపించలేదండి. ఎక్కువగా ఊహిస్తున్నారు అంతే. అమౌంట్ చేతికి ఇవ్వడం వేరు. ఇప్పుడు మీకు ఒక మాట అండి, అదే రైతులకి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వేరు, కరోనా కొనుక్కోండి అని చేయూత ద్వారా డబ్బులు ఇస్తేనేమో మేము డబ్బులు ఫ్రీగా ఇస్తాం. సార్ ఈ మైండ్ సెట్ నుంచే బయటకు రావాలి. మీరు అస్సాంలోనో నార్త్ ఇండియన్ స్టేట్స్ లోనో జెరూసలేముకు ట్రిప్ ఇస్తానంటే అది సెక్యులరిజము, మోడీ గారి విశాల దృష్టి. ఇక్కడ మేము ఏదైనా చేస్తేనేమో లేదు 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 సార్, మీ పాలసీ మీకు ఉంటది కాబట్టి మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ని ప్రజల గురించి చూసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, సత్యనారాయణ గారు, రాజశేఖర్ గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే బీసీ సంక్షేమం అన్నటువంటిది తమ ప్రధాన ఎజెండా. బీసీలకు వెన్నెముకగా నిలబడతాం, అట్లాగే 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తామని చంద్రబాబు చెప్తున్నటువంటి వేళ ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది, లేకపోతే వెనిజులా అవుతుంది అన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఈ వైపుకి రావడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్నటువంటి దాని మీద ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. అది ఎంతవరకు రైట్ అని పబ్లిక్ ఎలా చూస్తారన్నది చూడాల్సి ఉంది.